నమస్తే అండి. నమస్తే. పార్లమెంట్ ఎన్నికలు రాబోతున్నాయి కదా, ఈ ప్రాంతంలో ఎట్లా ఉండబోతుంది పార్లమెంట్ ఎన్నికలు? భవిష్య ఇంతకుముందు చూసినట్టయితే స్టేట్ అసెంబ్లీ ఎలక్షన్లు చూస్తే కనుక బీఆర్ఎస్ ప్రభుత్వం తర్వాత బీజేపీ ఇక్కడ ఫామ్ చేసే ఒక పరిస్థితి ఉండే. అనివార్య కారణాల వల్ల మళ్ళీ వెనకపోయింది. సడన్గా కర్ణాటక ఎన్నికల తర్వాత పుంజుకున్నది కాంగ్రెస్ ఇక్కడ ఫామ్ అవ్వడం కూడా జరిగింది. భవిష్య ఇక్కడ తెలంగాణలో చూసుకున్నట్టయితే కనుక ఇక్కడ రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వం నడిపిస్తూ ఉన్నారు. ఇప్పుడు రూలింగ్ పార్టీ ఇక్కడ కాంగ్రెస్ ఉంది. అది కొద్ది రోజుల్లోనే ఫామ్ చేశారు కాబట్టి యాంటీ ఇన్కంబెన్సీ అనేది పెద్దగా లేకపోవచ్చు. తిరిగి ఇక్కడ ఉన్న సీట్లలో ఎక్కువ శాతం ఎక్కువ సీట్లు తెలంగాణలో మటుకు కొన్ని కాంగ్రెస్ గెలుచుకునే అవకాశం ఉంది. సెకండ్ ప్లేస్లో బీజేపీ ఉండే అవకాశం అయితే ఉంది. మొత్తానికి భారతదేశం మొత్తం చూసుకున్నట్టయితే మోడీ గారు 400+ అనేది మాత్రం సాధ్యమే. ఈసారి సౌత్లో బాగా కాన్సన్ట్రేట్ చేస్తున్నారు. తమిళనాడు, కేరళ, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, ఒక ఆంధ్ర మినహాయించి మిగతా స్టేట్లో కొన్ని సీట్లు బాగానే రావచ్చు. ఇప్పుడు తమిళనాడులో కూడా మా అన్నామలై గారు మంచి ఒక పొజిషన్లో ఉన్నారు. అక్కడ కూడా కూటమిలు కూడా చాలా బలంగా ఏర్పరచుకున్నారు. అక్కడ కూడా ఈ ప్రాంతంలో చూసుకున్నట్లయితే ఎవరు గెలుస్తారు? ఈ ప్రాంతంలో కూడా నిన్న మొన్న ఎప్పుడో ఇక్కడ ఈటల రాజేంద్ర గారు మార్నింగ్ వచ్చారు. వాతావరణం అయితే బాగానే ఉంది. ఇక్కడ అంటే అన్ని రాష్ట్రాలకు చెందిన వాళ్ళు ఉన్నారు. ఈ కాన్స్టిట్యున్సీలో మల్కాజిరి నియోజకవర్గం, పెర్బి, కొత్బుల్లాపూర్ అనేది ఈ తెలంగాణలోనే పెద్ద కాన్స్టిట్యున్సీ. అన్ని రాష్ట్రాలకు చెందిన వాళ్ళు ఇక్కడ ఉన్నారు. కాకపోతే చూడాలి, లాస్ట్ థర్డ్ ప్లేస్కి వెళ్ళిపోయింది, సెకండ్ ప్లేస్కి వెళ్ళిపోయింది అంటున్నారు. కానీ వెయిట్ అండ్ సీ. కానీ కాకపోతే యాదవ్లు ఎవరు మనం ముందు దత్తాత్రేయ గారు ఉన్న కాలం నుంచి కూడా యాదవులకి ఇచ్చినప్పుడు కాంగ్రెస్లో కానీ దత్తాత్రేయ గారికి కానీ ఇప్పుడు ఈటల రాజేందర్ కానీ ఇవన్నీ యాదవ్ కులానికి చెందిన వాళ్ళు కొంత ఇది వరకు గెలిచిన చరిత్ర ఉంది కాబట్టి గెలిచే అవకాశం కూడా లేకపోలేదు. ఈటల రాజేందర్ ఇది నా ఒక ఒపీనియన్. ఓకేనా, థ్యాంక్ యూ. ఓకే, థ్యాంక్ యూ.